హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో రెస్టారెంట్లో దాబాల్లో ప్రతి ఒక్కరూ పన్నీర్ మసాలా తినే ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అంతే రుచికరంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కిలో పన్నీర్ అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనికి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే వాటిని కొద్దిగా క్వాంటిటీతో వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. దీనిలోనికే 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడాను పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత దీనిలోనికే ఒక 10 జీడిపప్పు వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. 2 టమాటాలను అయితే సన్నగా తరుముకున్నాను, వాటిని కూడాను ఇందులోనికి వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చి స్మెల్ పోయేంత వరకు, ముక్క కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా మనము గ్రేవీ కోసం అయితే చేస్తున్నాము. పన్నీర్ మసాలాకి కావాల్సిన గ్రేవీ కోసమని ఈ విధంగా నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది పన్నీర్ మసాలాకి కావాల్సిన గ్రేవీ కోసం అయితే ఈ పేస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకున్నాను. దీనిలోనికి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను. ఇలా వేగిన దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. క్యాప్సికము చిన్నగా కట్ చేసుకున్నాను, అది కొద్దిగా వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అనేది ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. పన్నీర్లో క్యాప్సికమ్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని కూడాను లైట్గా వేయించుకున్నాను. దీనిలోనికి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడాను వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేయడం వల్ల పన్నీరు గ్రేవీ టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాం కదా మనము గ్రేవీ కోసము, ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది ఇంకా ఎడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది గ్రేవీకి. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని కాసేపు అయితే దాన్ని కుక్ చేసుకుంటున్నాను. దీనిలోనికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, దీనిపై నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాసేపు అయితే దీన్ని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి టేస్ట్కి సరిపడా ఉప్పు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకున్నాను. ఇటు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని కాసేపు అయితే మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆ గ్రేవీది అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుంటున్నాను. దీనిలోనికి కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను.
ఇంకొకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకుంటున్నాను. కొంతమంది పన్నీర్ని బటర్లోనే ముందుగానే వేయించుకుంటారు. కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే పన్నీర్ని వేయించుకొని తీసుకుంటారు. నేనైతే సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు తింటారని డైరెక్ట్గా పన్నీర్ని ఫ్రై చేయకుండా అయితే కర్రీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. మనము పన్నీర్ని వేయించుకోలేదు కదా, అంటే ఫ్రై చేసుకోలేదు కదా, కనుక సాఫ్ట్గా ఉంటుంది. తొందరగా మనము కలుపుతున్నప్పుడు ముక్కలు అయిపోతుంటుంది. అందుకే పన్నీర్ని మనము డిస్టర్బ్ చేయకుండా ఇలా కింద నుండి మనము ఒకసారి కలుపుకోవాలి. గుండలాగా అవ్వదు. దానివల్ల పన్నీర్ ముక్క అనేది చెదిరిపోకుండా ముక్క అనేది ముక్కలానే ఉంటుంది. పన్నీర్ని ఫ్రై చేయడం వల్ల కొంచెం పన్నీర్ అనేది హార్డ్ టైప్లో ఉంటుంది. పిల్లలు తినడానికి కొంతమంది ఇష్టపడరు. అందుకని నేనైతే మా పిల్లల కోసమని డైరెక్ట్గా ఇలా పన్నీర్ని వేసేస్తున్నాను. ఇలా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకున్నాను. ఇదిగోండి, మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి. గ్రేవీ అనేది కిందకి థిక్గా ఉండి పైన వాటర్ లాగా ఉంటుంది. మనకేంటంటే గ్రేవీ వాటర్ ఎక్కువ ఉందనేసి మనము మధ్యలో కలపకపోతే అడుగంటిపోతుంది. ముక్కను డిస్టర్బ్ చేయకుండా కింద నుండి అయితే ఈ విధంగా కలుపుకుంటుండాలి. కొద్దిగా దగ్గర అవుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొద్దిగా పన్నీర్ మసాలా వేసుకోండి. నేను వేసాను కానీ వీడియో ఆన్లో పెట్టడం మర్చిపోయాను. మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఈ స్టేజ్ వరకు పన్నీర్ కర్రీని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, గ్రేవీ చాలా థిక్గా వచ్చింది. పన్నీర్ కూడా పీసు డిస్టర్బ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే కర్రీ కుదిరింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర కూడా పైన వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ మసాలా కర్రీ రోటీ అన్నం కాంబినేషన్తో చాలా బాగుంటుంది. రెస్టారెంట్ దాబా స్టైల్లో చేసే పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.